ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది దాసరి నారాయణరావు గారు అయితే అసలు ఆల్మోస్ట్ 10 పిక్చర్స్ వరకు 13 పిక్చర్స్ వరకు సురేష్ ప్రొడక్షన్స్ ఎస్ రామానాయుడు గారు అవకాశం ఇచ్చారు. అసలు వాళ్ళిద్దరూ లేకుండా మీ కెరీర్ ని మీరు ఇమాజిన్ చేసుకోగలరా? శ్రీలేఖని అసలు ఇమాజిన్ చేసుకోగలరా? యా నాట్ ఎట్ ఆల్. పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద హీరోస్ ఫిలిమ్స్ కి మీకు మ్యూజిక్ డైరెక్ట్ చేసే అవకాశం రాలేదు, ఎందుకంటారు? అంటే లాంగ్ బ్యాక్ చేశాను. ధర్మచక్రం చేసినప్పుడు ఏమైందంటే ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఇదైపోయింది అప్పుడు చిన్నప్పుడు. సో మిగతా వాళ్ళకి ఇవ్వడానికి మేబీ డేర్ చేయలేపారేమో, చిన్నపిల్ల ఏం చేస్తుంది అన్న ఒక ఇది ఉంటుంది కదా. సో ఆ టైంలో కూడా ఐ డోంట్ నో ఎక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వడం, మళ్ళీ అడగడం అట్లాంటిది ఏం చేశాను. నా దగ్గరికి వస్తే చేయడమే, ఇప్పుడు కూడా అంతే, ఎవరు వెళ్ళి అడిగి అట్లాదేం లేదు. సో వచ్చిన సినిమాని ది బెస్ట్ మ్యూజిక్, ది బెస్ట్ వర్క్ నా సైడ్ నుంచి శ్రీలేఖ ఇస్తే డెఫినెట్లీ న్యాయం చేస్తుంది అన్నది ఒకటే నేను చూసుకుంటాను. కళ్యాణి మాలిక్ గారి గురించి చెప్పుకోవాలంటే దిల్సేలో ఆయన ఒక మాట అన్నారు అన్నమాట ఇంటర్వ్యూ చేసినప్పుడు, నాకు అసలు శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్షనే నచ్చదు, నాకు తన ట్యూన్స్ నచ్చు అని అన్నారు. ఎందుకని నచ్చదు అంటారు? ఐ డోంట్ నో, దట్స్ హిస్ పర్సనల్ టేస్ట్. నచ్చాలని రూల్ ఏమీ లేదు కదా, తనకు నచ్చచ్చు. అలాగే అందరు మ్యూజిక్ డైరెక్టర్లు అందరికీ నచ్చాలని లేదు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలంటే ఎవరి వల్ల కాదు, డెఫినెట్లీ నాట్. మేబీ తన టేస్ట్కి నచ్చుండకపోవచ్చు. మీకు కూడా మాలిక్ గారి సాంగ్స్ ట్యూన్స్ నచ్చుతూ ఉంటాయా లేకపోతే లేదా? యా, తను చేసిన సమ్ ఆఫ్ 1 or 2 నాకు తను చేసింది అయితేలో అయితే అయితే ఆ సాంగ్ బాగుంటుంది, డెఫినెట్లీ కొత్తగా ఉంటుంది. సంగీత దర్శకురాలుగా మీకు బాగా తృప్తినిచ్చిన మూవీ ఏది? వన్ ఇస్ ప్రేమించు అండ్ ధర్మచక్రం, 3 ముక్కలాట రాఘవేంద్ర గారిది, తాజ్ మహల్ అండ్ హిందీ ఫిల్మ్ ఒకటి ఉంది హమ్ ఆప్కే దిల్ మే रहते हैं, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను అనిల్ కపూర్ ఆ సినిమా. వేరే వేరే ఇండస్ట్రీస్లో కూడా మీరు సాంగ్స్ పాడుతున్నారు అండ్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు. తమిళ్లో అయితే ఎక్కువగా మీరు ఐటమ్ సాంగ్స్ పాడుతున్నారు, ఎందుకని? అంటే వాళ్ళకి అదే నచ్చిందా లేకపోతే ఎందుకని? ఫస్ట్ పాడింది హిట్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ అన్ని అవే వస్తుంటాయి. తమిళ్లో పాడడం మీకు అంటే ఎలా లైక్ ఒకసారి పాడతారా ఏదైనా సాంగ్? మీకు బాగా ఫేమ్ ఇచ్చిన సాంగ్ ఏంటి? ఫేమ్ ఇచ్చిన సాంగ్ అదే నాడోడిగళ్ళు అని, తెలుగులో శంభో శివ శంభో ఆ మూవీలో ఎక 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 ఎక్క ఎక్క ఎల్లారుమే నల్ల పసంగ పుడికాదక్క. సంగీత దర్శకురాలిగా మీకు అంత పేరు రాలేదు అన్న వార్తని మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? డెఫినెట్లీ రాలేదు. ఎందుకని రాలేదు అనుకుంటున్నారు? టైం. ప్రతి ఒక్కరికి మన టాలెంట్ ఒకటే కాదండి, టైం అనేది చాలా ఇంపార్టెంట్. లక్ ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తుంది.